హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్తీ ఫుడ్. ఇంట్లో ఉండే వాటితోనే బండి మీద దొరికే ఆలు బఠానీ చాట్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక కప్పు ఎండు బఠానీని వాష్ చేసుకుని ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు నానిన బఠానీని కుక్కర్ గిన్నెలోకి తీసుకుని ఒక మీడియం సైజు 2 బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. దానిలో 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇవి తొందరగా ఉడకటానికి చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి కలుపుకొని ఈ బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవుతుంది, అంటే బఠానీ ఉడికింది. ఇప్పుడు దీనిలో నుంచి 1/2 కప్పు బఠానీని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. 2 టమాటాలను ప్యూరీగా చేసుకుని వేసుకోండి. ఇవి కూడా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. టమాటాల్లోంచి కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసుకున్న బఠానీ, ఉడికించుకున్న బఠానీ వాటర్తో సహా వేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. బంగాళదుంపల్ని కూడా మ్యాష్ చేసుకుని వేసుకోండి. ఒక గ్లాసు వాటర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇవి మరీ తిక్కుగా కాకుండా కొంచెం పల్చగానే ఉడికించుకోండి, ఎందుకంటే చాట్ చల్లారే కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ పల్చగా కాకుండా ఇలా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి చాట్ని తీసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కార్న్ ఫ్లేక్స్, సమోసా ఉంటే సమోసాని క్రష్ చేసుకుని వేసుకోండి. అటుకులు, కొన్ని పల్లీలు కూడా వేసుకుని నిమ్మరసం కూడా పిండుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ హెల్దీ చాట్ రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ చాట్ నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి.